రోజు ఉగ్గాని బజ్జీ చేసుకుందామా? నానమ్మ, చేసుకుందాం. మొదట నీళ్ళల్లో ఉప్పు వేయండి. తర్వాత మిరపకాయలను ఇలా కట్ చేసుకోండి. కొనని కూడా తీసేయండి. తీసేసిన తర్వాత నూనె వేయండి. తర్వాత దానిలో తాలింపుని వేయండి. వేసిన తర్వాత కరివేపాకుని వేసుకోండి. మిరపకాయలని కూడా వేసుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దానిలో ఉల్లిపాయలని వేయండి. వేసిన తర్వాత టొమాటోలను కూడా కాస్త వేయండి. వేసి బాగా కలపండి. పసుపుని వేయండి. తర్వాత ఉప్పు కూడా వేయండి. తర్వాత బొరుగులని నానబెట్టుకోండి. 5 నిమిషాల పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ గొజ్జులో పసుపు, కారం వేయాలి. వేసి బొరుగులని దీనిలో వేసి కలపాలి. కలిపితే ఉగ్గాని రెడీ. దీని తర్వాత ఇంతసేపు నానబెట్టుకొని 2 నిమిషాల పాటు మళ్ళీ గ్యాస్ మీద పెట్టండి. తర్వాత కాస్త శనగపిండి వేసుకోండి. తర్వాత కాస్త బియ్యం పిండి కూడా వేయండి. వేసి కాస్త వంట సోడా, ఉప్పు, వామ వేయండి. వేసి తగినంత నీళ్ళని పోసుకుంటూ బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మిరపకాయలను దానిలో అద్ది నూనెలో వేయండి. వేసి బాగా వేయించండి. ఉగ్గానికి నిమ్మకాయ పిండి బజ్జీతో తింటే ఆహా ఏమి రుచి అంటారు.